ఏపీ సీఎం జగన్ ఇవాళ తన ప్రచార యాత్రకు బ్రేక్ ఇచ్చారు. మళ్లీ రేపటి నుంచి ప్రచార యాత్రలో కంటిన్యూ చేయబోతున్నారు. ఇక నిన్న పలుచోట్ల ప్రచార సభల్లో పాల్గొన్న సీఎం జగన్ కూటమి నేతలే టార్గెట్ గా విమర్శల దాడికి దిగారు. 2 వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతుందన్నారు సీఎం జగన్. ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబుకు మధ్య జరుగుతున్నవి కాదని, పేదలు చంద్రబాబు మోసానికి మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. చంద్రబాబుకు ఓటేయడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టడమేనంటూ చెప్పారు సీఎం జగన్. ఇక తమ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలతో అభివృద్ధి, సంక్షేమంలో కొత్త దారులు వేస్తుందన్నారు సీఎం జగన్. 59 నెలల తమ పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. విద్య, వైద్యం, సంక్షేమం అన్నింట్లో విప్లవాత్మకంగా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. బాబు హయాంలో ఇలాంటి పథకాలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు సీఎం జగన్. 2014లో బీజేపీ జనసేనతో కూటమిగా వచ్చిన చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేసేందుకు కొత్త హామీలతో వస్తున్నారని చెప్పారు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా హామీలిచ్చి ఎన్నికలయ్యాక చంద్రబాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తారని చెప్పారు. చంద్రబాబు తన జీవితంలో ఎప్పుడూ పేదలకు మంచి చేయలేదన్నారు సీఎం జగన్. జగన్ కు ఓటేస్తే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, పొరపాటున బాబు కోటేస్తే పథకాలు ఆగిపోతాయని చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, సీఎం జగన్ ఇవాళ ప్రచార పర్వానికి బ్రేక్ ఇచ్చారు. అప్డేట్స్ ఏంటి? 4 రోజుల పాటు వరుసగా సుడిగాలి పర్యటనలో భాగంగా ప్రచార సభలు నిర్వహించినటువంటి సీఎం జగన్ ఈ రోజు బ్రేక్ ఇచ్చారు. గత 4 రోజులు అంటే 4 రోజుల నుంచి కూడా మొత్తం రోజుకి 3 నియోజకవర్గాలు చొప్పున 12 నియోజకవర్గాల పాటు సీఎం జగన్ ప్రచార సభలు నిర్వహించడం జరిగింది. అయితే 12 నియోజకవర్గాల్లో కూడా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించి ఏమేమి అమలు చేశాము గత 5 ఏళ్లలో విషయాలన్నీ కూడా పూర్తిగా సీఎం జగన్ ప్రజలకు తెలియజేశారు. దాంతోపాటు గతంలో అంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు అలాగే బీజేపీ, జనసేన 3 పార్టీలు కూడా కలిసి ప్రభుత్వాన్ని నడిపాయి కాబట్టి ఆ పీరియడ్ లో ప్రజలకు ఏం జరిగింది, ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారు, వీటన్నింటికి సంబంధించి కూడా ప్రశ్నిస్తూ ప్రజలకు వివరిస్తూ సీఎం జగన్ ప్రచారం అనేది 4 రోజుల పాటు జరిగింది. మొత్తం 12 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు నిర్వహించడం జరిగింది. అయితే ఈ రోజైతే సీఎం జగన్ ప్రచారానికి బ్రేక్ తీసుకున్నారు. ఈ 4 రోజుల నుంచి జరిగినటువంటి సభల ప్రచార తీరును, దానికి సంబంధించినటువంటి సమీక్ష అనేది సీఎం జగన్ ఈ రోజు చేసుకుంటున్నారు. ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది, మరింత దూకుడిని ఏ విధంగా పెంచాలి, ప్రతిపక్షాలపై వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ పై ఎలాంటి కౌంటర్స్ ఇవ్వాలి, వీటన్నింటికి సంబంధించి కూడా ఒక రివ్యూ అయితే ఈ రోజు సీఎం జగన్ చేసుకోబోతున్నారు. ఇక రేపటి నుంచి యథావిధిగా దీనికి సంబంధించినటువంటి ప్రచార సభల్లో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. రేపటి నుంచి 4 నియోజకవర్గాల్లో ప్రచార సభలు ఉంటాయంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పటివరకు రోజుకి కేవలం 3 నియోజకవర్గాలు మాత్రమే సీఎం జగన్ ప్రచారం చేశారు. రేపటి నుంచి 4 నియోజకవర్గాల్లో ప్రచారం ఉండే విధంగా రూట్ మ్యాప్ ని సిద్దం చేస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. 11వ తేదీ వరకు కూడా ఖచ్చితంగా సీఎం జగన్ ప్రచార సభలు ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన షెడ్యూల్ ఈ రోజు సాయంత్రం లోపు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే సీఎం జగన్ తాడేపల్లి నివాసంలోనే ఉన్నారు. ఆయన ఈ ప్రచారానికి సంబంధించినటువంటి రివ్యూ అయితే చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి సభలో కూడా చూస్తున్నాం చాలా పదునైనటువంటి మాటలు, అదేవిధంగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకు ధీటైన సమాధానాలు కూడా సీఎం జగన్ ఇస్తూ వస్తున్నారు. దీంతో పాటు గత 5 ఏళ్లుగా తానేం చేశాననేది చెప్పడంతో పాటు చంద్రబాబు, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి ఏర్పాటు చేసినటువంటి 2014 ప్రభుత్వంలో ఎలాంటి అన్యాయం జరిగింది ప్రజలకు అనేది ఆయన చెప్తూ వస్తున్నారు. ముఖ్యంగా 600 హామీలు ఇచ్చి అమలు చేయలేదనేది ఆరోపణలు అయితే సీఎం జగన్ మరోసారి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2014 టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోని చూపిస్తూ ఇందులో ఉన్నటువంటి అంశాలు ఎక్కడైనా అమలయ్యాయా అంటూ కూడా ప్రజల్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు 2019 నుంచి ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి పాలనకు సంబంధించి ఏ కార్యక్రమాలు అమలు చేశాము, ఎంత సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాము, పేదలకు ఎంత లబ్ది చేకూరిందనే విషయాలన్నీ కూడా పూర్తిగా సీఎం జగన్ లెక్కలతో సహా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు చంద్రబాబు కొత్తగా తీసుకొచ్చినటువంటి సూపర్ 6 అంటూ మేనిఫెస్టో, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రకటించినటువంటి మేనిఫెస్టో రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడాలు, ఉన్నటువంటి వ్యత్యాసానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సీఎం జగన్ వివరిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రచార సభలకైతే ప్రజల నుంచి విశేష స్పందన అయితే వస్తుంది. ఇప్పటివరకు 12 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు నిర్వహించారు. రేపటి నుంచి మరింత దూకుడుగా సీఎం జగన్ ప్రచారం చేసేందుకు సిద్దమవుతున్నారని చెప్పొచ్చు. అలాగే రేపటి నుంచి 4 లేదా 5 నియోజకవర్గాల్లో ప్రచారం ఉండబోతోంది. దానికి సంబంధించి అఫీషియల్ షెడ్యూల్ ఈ రోజు ఎన్ని గంటల్లోగా వచ్చే అవకాశం ఉంది. అలాగే మరోవైపు మనం చూసుకుంటే ఇవి చంద్రబాబుకి, జగన్ కి జరిగే ఎన్నికలు కాదు,
కాదు, చంద్రబాబు మోసానికి అలాగే పేదలకు మధ్య జరిగే ఎన్నికలంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ ని మనం ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు దుర్గానాయుడు? అంటే సీఎం జగన్ ముందు నుంచి కూడా పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఈ ఎన్నికలంటూ కూడా ముందు నుంచి చెప్తూ వస్తున్నారు. అయితే పేదల పక్షాన మేము గత 5 ఏళ్ల నుంచి కూడా పనిచేశాము, పేదలకు సంక్షేమ పథకాలు అందించామంటూ కూడా సీఎం జగన్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పేదలకు అటు చంద్రబాబు హయాంలో పెత్తందారులందరికీ కూడా లబ్ధి చేకూరింది, పెత్తందారులకు పేదలకు మధ్య యుద్ధం అంటూ కూడా సీఎం జగన్ గతం నుంచి చెప్తున్నారు. కానీ ఇప్పుడు పేదలకు అలాగే చంద్రబాబు మోసాలకి, ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు కాబట్టి హామీలు అమలు చేయకుండా పేదలందరినీ కూడా మోసం చేశారు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల్ని చంద్రబాబు మోసం చేశారంటూ కూడా సీఎం జగన్ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో పేదలకు చంద్రబాబు మోసానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం అంటూ కూడా సీఎం జగన్ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి సూపర్ 6 అంటూ మేనిఫెస్టోను కూడా తీసుకొచ్చారు కాబట్టి ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా అమలు చేయరు, అమలు చేస్తే ఇంత రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి అమలు చేసేంత కెపాసిటీ లేదంటూ కూడా సీఎం జగన్ లెక్కలతో సహా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఉన్నటువంటి నవరత్నాలు కార్యక్రమాలకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా సరిపడుతుంది. చాలా ఇబ్బందులు పడుతూ కూడా వీటిని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్, బీజేపీ 3 పార్టీలు కూడా కలిసి తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టోను అమలు చేయాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత మాత్రం సహకరించదంటూ కూడా లెక్కలతో సహా సీఎం జగన్ చెప్తున్నటువంటి నేపథ్యం. మరొకసారి చంద్రబాబును అలాగే పవన్ కళ్యాణ్ నమ్మి మోసపోవద్దంటూ కూడా ప్రజలకి సీఎం జగన్ అపీల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇందుకే చంద్రబాబు పేదలకు అలాగే పెత్తందారులకు మధ్య యుద్ధం అంటూ కూడా సీఎం జగన్ చెప్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంతో పాటు పొలిటికల్ అంశాల గురించి కూడా ఎప్పటికప్పుడు సీఎం జగన్ టచ్ చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇప్పటి వరకు 12 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. రేపటి నుంచి 4 నియోజకవర్గాల్లో ప్రచార సభలు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రానికి షెడ్యూల్ రాబోతుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా నాయుడు.